చాలా ఏళ్ల క్రితం సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం వారినగరం. అక్కడి మత్స్యకారులు ప్రతి రాత్రి సముద్రంలో ఒక వెలుగు మెరుస్తూ కనిపిస్తుందని చెబుతారు. అది మానవులది కాదు, సాగరకన్య అంటే సముద్రపు కుమార్తె. ఒకరోజు రాత్రి మత్స్యకారుడు చెర్రీ సముద్రంలో చేపలు పట్టుతూ ఉండగా అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. అలలు ఆకాశాన్ని తాకాయి, పడవ ఒరిగిపోయింది. చెర్రీ నీటిలో మునిగిపోయాడు. చెర్రీ కళ్ళు తెరిచినప్పుడు ముత్యాలతో, పగడాలతో మెరిసే ఒక అందమైన సముద్ర రాజ్యం కనిపించింది. అక్కడ ఒక యువతి నీలి జుట్టు, చంద్రకాంతిలా కళ్ళు. ఆమె చెప్పింది, భయపడకు, నీవు నా సముద్రంలో సురక్షితంగా ఉన్నావు. ఆమె పేరు మిరా, సముద్రలోకం రాజకుమార్తె. చెర్రీ తిరిగి తన గ్రామానికి వెళ్లాడు, కాని మిరాను మరచిపోలేకపోయాడు. ప్రతిరాత్రీ తీరానికి వెళ్లి పాటలు పాడేవాడు. అప్పుడు మీరా అలల మధ్యనుంచి బయటకు వచ్చేది. ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తింది. ఒక మనిషి, ఒక సముద్రకన్య. ఈ ప్రేమ వార్త సముద్రరాజుకు తెలిసింది. ఆయన గంభీర స్వరంలో అన్నాడు, మిరా, మానవలోకానికి వెళ్లకూడదు. నీవు నేలపై అడుగుపెడితే నీ స్వరం పోతుంది. సముద్రం నిన్ను తిరిగి పిలుస్తుంది. మీరా కన్నీరు పెట్టుకుంది. కాని ఆమె హృదయం మాత్రం ప్రేమతో నిండిపోయింది. అప్పటినుంచి ప్రతి పౌర్ణమి రాత్రి సముద్రతీరంలో ఒక మృదువైన గానం వినిపిస్తుంది. అది సాగరకన్య మీరా స్వరం, తన ప్రేమను గుర్తుచేసే పాట. నన్ను తిరిగి పిలుస్తోంది. కాని ప్రేమ అలలలా తిరిగి వస్తూనే ఉంటుంది. మీరా సముద్రంలోకి నడుస్తూ వెళ్ళిపోయింది. చెర్రీ ఆమెను ఆగమని అరిచాడు. కాని అలలు ఆమెను మింగేశాయి. అప్పటినుంచి ప్రతి పౌర్ణమి రాత్రి సముద్రతీరంలో ఒక మృదువైన గానం వినిపిస్తుంది. అది సాగరకన్య మీరా స్వరం, తన ప్రేమను గుర్తుచేసే పాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.